ముంబై ఇండియన్స్ ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చింది. ఐపీఎల్ 2025 సీజన్లో తొలి మ్యాచ్కు హార్దిక్ పై బీసీసీఐ నిషేధం విధించింది. అంతేకాదు 30 లక్షల రూపాయలు భారీ జరిమానా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. వాంకడే వేదికగా శుక్రవారం లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 214 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో భాగంగా ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. అయితే మ్యాచ్ ఓటమి అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పై ఐపీఎల్ నిర్వాహకులు భారీ జరిమానా విధించారు. స్లో ఓవర్ రేటు కారణంగా 30 లక్షల రూపాయలు కోత విధిస్తున్నట్లు తెలిపారు. హార్దిక్ తో పాటు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లకు ఫైన్ వేశారు. ఇంపాక్ట్ ప్లేయర్ రోహిత్ శర్మతో సహా 12 లక్షల రూపాయలు లేదా మ్యాచ్ ఫీజులో 50%, ఏది తక్కువగా ఉంటే అది జరిమానా విధిస్తున్నామని పేర్కొన్నారు. కాగా స్లో ఓవర్ రేటు కారణంగా హార్దిక్ జరిమానాకు గురి కావడం ఇది మూడోసారి. ఈ సీజన్లో అంతకుముందు 2 సార్లు అతను ఫైన్ కట్టారు. అయితే ఐపీఎల్ నిబంధనల ప్రకారం మూడోసారి స్లో ఓవర్ రేటుకు కారణమైన కెప్టెన్ పై బీసీసీఐ లీగ్లో ఓ మ్యాచ్కు నిషేధం విధిస్తుంది. ఈ సీజన్లో ఇప్పటికే ముంబై ఇండియన్స్ మ్యాచ్లు ముగిశాయి. దీంతో వచ్చే సీజన్ ప్రారంభ మ్యాచ్కు హార్దిక్ దూరం కానున్నాడు. మరోవైపు ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్ టోర్నీ వార్మప్ మ్యాచ్ల తేదీలు వచ్చేశాయి. టీమిండియా జూన్ 1వ తేదీ బంగ్లాదేశ్తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెటర్లు న్యూయార్క్ విమానం ఎక్కేయనున్నారు. అయితే ఐపీఎల్ నాకౌట్ మ్యాచ్ల కారణంగా మే 25న కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కొందరు మాత్రమే వరల్డ్ కప్ కోసం అమెరికా బయలుదేరనున్నారు. హిట్ మ్యాన్ తో పాటు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాలు న్యూయార్క్ వెళ్లనున్నారు. ఇప్పటికే ఐపీఎల్ టోర్నీ నుంచి ముంబై, లక్నో, ఢిల్లీ, పంజాబ్, గుజరాత్ జట్లు ఎలిమినేట్ అయ్యాయి. దాంతో షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ లీగ్ దశ ముగిశాక మొదటి బ్యాచ్ న్యూయార్క్ వెళ్లాలి. అయితే బీసీసీఐ పెద్దలు ప్లాన్లో మార్పులు చేయడంతో ఆ తేదీ మే 25కు మారింది. అందుకని 17వ సీజన్ నుంచి వైదొలిగిన రోహిత్, పాండ్యా, సూర్య, పంత్, బూమ్రా, హర్షదీప్, అక్షర్ పటేళ్లు ముందుగానే న్యూయార్క్ లో అడుగుపెట్టనున్నారు. ఇక ఐపీఎల్ ఫైనల్ ఆడే భారత క్రికెటర్లు మే 27న వరల్డ్ కప్ ఫ్లైట్ ఎక్కనున్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.